పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి సంస్థ సిఎస్పీ బొగ్గు బంకర్ వద్ద ఉన్న నిల్వలను పరిశీలించేందుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు గోదావరికని గంగానగర్ వద్ద అడ్డుకున్నారు. కొద్దిసేపు నాయకులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. అనంతరం నాయకులు బంకర్ వద్దకు వెళ్లకుండా వెనుతిరిగి వెళ్లిపోయారు. ఉండదని చెప్తుండ్రు కానీ లేదు. 7 మిలియన్ 7 లక్షల ఫోన్ వెళ్ళిపోతాం. మంతానికి పోయే దారిగా సార్ మేము నిషేధిత ప్రాంతంలోకి అన్సేఫ్టీ ప్రాంతంలోకి రాలేదు కదా. ఇంకా నిజంగా బొగ్గు ఉంటే మీరు మమ్మల్ని ఆపరు. బొగ్గు లేదు మా కనుకనే మమ్మల్ని చెప్పగానే చెప్పినట్టు బొగ్గు లేదా బొగ్గాడు ఉంటే మమ్మల్ని పంపించాలి కదా. బొగ్గు మాయమైంది. బొగ్గు నిల్వలు మీరు చెప్పినంత అక్కడ లేవు. అందువల్ల మీరు మమ్మల్ని ఆపుతున్నారు పోలీసులు అడ్డం పెట్టుకొని. నిజంగా మీకు ట్రాన్స్పరెంట్ ఉంటే అక్కడ బొగ్గు నిల్వలు ఉండుంటే 200 మంది పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని ఆపాల్సిన అవసరం వస్తుంటది. కరెక్టే. అక్కడ 7 లక్షల మెట్రిక్ టన్నులు ఉండాలి. 50,000 కూడా లేదు. నిన్న మా కార్మికులు పోయి నాకు ఫోన్ చేసిండ్రు. 50,000 కూడా లేదన్న. కంప్యూటర్లో మాత్రం సిస్టమ్ మీద ఏదో RG1లో ఉన్నట్టు రాసింది. కానీ నిజంగా 50,000 లేదు. మరి మిగతా 6 లక్షలు ఏమైంది అన్నదే ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. కార్మికుల పక్షాన ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం. చూపియండి. 5 లక్షలు ఉంటే పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి సంస్థ సిఎస్పీ బొగ్గు బంకర్ వద్ద ఉన్న నిల్వలను పరిశీలించేందుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు గోదావరికని గంగానగర్ వద్ద అడ్డుకున్నారు. సింగరేణిలో లేని బొగ్గు నిల్వలను ఉన్నట్టుగా ప్రభుత్వం ఈరోజు మోసం చేస్తాం. అందుకే ఈరోజు నిజాలు తెలవడానికి RG1 దగ్గర నిజంగా ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా బొగ్గు నిల్వలు ఉన్నాయా లేవా చూడడానికి కార్మికులు, శాసనసభ్యులు మేము వచ్చాం. 200 మంది పోలీసులు పెట్టి మీరు చూడడానికి వీల్లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారంటే ఏమర్థమవుతుంది? నిజంగా అక్కడ బొగ్గు ఉండుంటే, నిల్వలు ఉండుంటే మీరు మమ్మల్ని ఆపరు. అక్కడ బొగ్గు లేదు కనుకనే మమ్మల్ని చూడడానికి వెళ్లకుండా మీరు అడ్డుకుంటున్నారు. నిన్న ఉదయం మా కార్మికులు వెళ్ళి చూశారు. మా కార్మికులు వెళ్ళి చూస్తే అక్కడ బొగ్గు లేదు. ఇప్పుడు నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. 26 లక్షల స్టాక్ ఉంది. ఈ స్టాక్ ఉండడం సహజము అంటున్నారు. మరి నిజంగా స్టాక్ ఉంటే మమ్మల్ని పంపించాలి కదా. మేము స్టేట్మెంట్ ఇచ్చినాడు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదు. ఈ గత 2 నెలల నుంచి మేము ఎప్పుడైతే ఈ విషయాన్ని బయటకు తెచ్చినామో సింగరేణి ఉత్పత్తిలో రోజుకు 40-50 వేలు తక్కువ చూపించి ఈ స్టాక్ నుంచి మూవ్మెంట్ చేసినట్టుగా చేసిన తప్పిదనాన్ని, లేని బొగ్గును, రికార్డ్స్ను సెటరైట్ చేసుకునే ప్రయత్నం సింగరేణి చేస్తూ ఉంది. అందుకే మమ్మల్ని ఈరోజు మైన్ మీదకి వెళ్లకుండా అక్కడికి వెళ్తే నిజాలు ప్రజలకు తెలుస్తాయి గనక, జరిగిన కుంభకోణం, జరిగిన తప్పిదాలు బయటకు వస్తాయి గనక మైన్ మీదికి కార్మికులను, శాసనసభ్యులను వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.